ఇచ్చిన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. సరే, ఇక ఆంధ్రాలో దాదాపు వార్ వన్ సైడు అంతేనా? దాని గురించి ఇంకా పెద్ద నాకైతే డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికి 3 రౌండ్లన్నీ అయిపోయి ఉంటాయి కదా. అవును, 3 రౌండ్లు అయిపోయినాక మరి కనీసం కానీ చూడండి, ఇప్పుడు లోక్సభ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 11 చోట్ల లీడ్లో ఉంది ఎంపీల విషయం. బీజేపీ 4 చోట్ల లీడ్లో ఉంది, 15. జనసేన 1 చోట లీడ్లో ఉంది. 16 అంటే మొదటి నుంచి కూడా 16, 17. మొన్న అమిత్ షా కూడా, మరి అమిత్ షా ముందే 8 వెళ్తాయి వైసీపీ కనుక మాట్లాడారు ఆయన. మరి ఆ 8 వెళ్ళేటట్టు కూడా అవుతాయా లేదా అని. అంటే 25కి అంటే ఇప్పటికి అనుమానం. ఇప్పటికి అంటే మరి ఎమ్మెల్యే సీట్లుగా చూస్తే అంతగా కనపడలేదు. సరే, ఏదో ఒకటి జరుగుతుందిలే. కానీ తర్వాత ఒకటి, అసలు ఎందుకు ఇంత ఎగనెస్ట్ వచ్చింది? కరెక్ట్, అది ఇంపార్టెంట్. ఆయన స్టార్టింగే ఒక నెగటివ్ యాటిట్యూడ్లో స్టార్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో ఏంటి, ఆ రివర్స్ టెండరింగు, రివర్స్ లేకపోతే కూల్చివేతలు, అది అసలు స్టార్టింగే దాంతో పెట్టుకోకూడదు. డే 1 కూల్చివేత, డే 1 అంతే. సెకండ్ డే, థర్డ్ డే ఒక మీటింగ్ పెట్టారు కలెక్టర్లతో. తర్వాత రోజు కూల్చేశారు. అది ఒక నెగటివ్ ఇదైంది. రెండోది, అన్ని పార్టీలు అందరూ ఏకమవడంతో వీళ్ళకి విన్నబుల్ ఇది వచ్చింది వచ్చినప్పుడు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కూడా దానికి యాడ్ అయింది. అదే విడిపోయే ఉన్నట్టయితే, నేను పవన్ కళ్యాణ్ గారిని 4 సంవత్సరాల క్రితం కలిశాను. అంటే 20 అనుకోండి, 2020, జస్ట్ బిఫోర్ కోవిడ్. ఆ టైంలో కలిసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా అప్పుడే అన్నారు. ఆయన 40 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో మనం విడిపోవటం వల్ల ఎట్లా జరిగింది, ఈసారి మాత్రం జరగనీయం అని అన్నారు. ఆ ప్రకారంగానే ముందు మాతో అలయన్స్కి వచ్చారు, తర్వాత టీడీపీకి. ఆ తర్వాత ఎళ్ళి కేంద్రంతో వాళ్ళని కూడా ఒప్పించి ఇది చేశారు. అందుకని నేను రిపీటెడ్గా చెబుతాను, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సరే, వెరీ క్లియర్. అప్పటికప్పుడు ఏదో మనం అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి అప్పటికే ఆయన ముందు నుంచి ప్రిపేర్ అయ్యారు. బహుశా సమయం ఒక సరైన సమయం అనుకున్నారు. అంటే ఒక ఆపత్కాలంలో వెళ్ళి మనం నిలబడడం అనేది సరిగ్గా అది చాలా ధైర్యం వచ్చింది. అప్పటి వరకు ఏమవుతుంది అని దిగాలు, సే కూడా విపరీతంగా పెరిగిపోయింది. సే స్టేచర్ పొలిటికల్ గా దిగాలిపోయిన పరిస్థితి నుంచి ఒకసారి మార్పు వచ్చింది. రైట్, ఆనంద్ గారు ఉన్నారా? నా మాట వినపడుతోందా? రైట్. రజనీ గారు, ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఆపత్కాలంలో, అంటే ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు ఆయన ముందుగానే ఎప్పుడైతే 2019లో విడివిడిగా పోటీ చేయడమో, మొత్తం ఆ ఓట్లంతా చీలిపోయి ఒక థంపింగ్, వాళ్లే ఊహించినంత నెంబర్తో 151తో వైసీపీ అధికారంలోకి రావడం దగ్గర నుంచి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆయన 2 చోట్ల ఓడిపోవడము ఆలోచన మొదలై ఉంటుంది. మీతో షేర్ చేసుకోకపోవచ్చు, పార్టీ నాయకులతో పంచుకోకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఎన్నికకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా ఓటు చేయలేకుండా చేయాలనేది 3-4 ఏళ్ల పైగా చేసుకున్న ప్లానింగ్ లాగే అనిపిస్తోంది. 100% అయి ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పటం సభ సాక్షిగా ఓటును చీలనివ్వను అన్నారు. అంటే అమరావతి ఉద్యమం అప్పుడు చూసారండి, ఆడబిడ్డల్ని రోడ్డు మీద ఈడ్చుకొని లాక్కు వెళ్ళడం, కంచెలు కట్టడం, పాకిస్తాన్ బోర్డర్లా తలపించడం. ఇక నేనా నువ్వా గెలవడం కాదు, రాష్ట్రాన్ని గెలిపించాలి, అమరావతిని సాధించాలి అని ఒక దృఢమైన సంకల్పం చేసుకున్నారండి. అప్పట్లో ఒక మూగ వ్యక్తి వచ్చేవారండి, అతన్ని ఒంటి మీద వాతలు తేలేలా కొడితే అన్నయ్యకి చెప్పే విధానంలో అతను చొక్కా తీసేసి ఆ వాతలు చూపిస్తే అన్న సైతం కన్నీటి పర్యంతం అయిపోయారండి. ఏం పాపం చేశారా వాళ్ళు, భూములు ఇచ్చిన రైతులరా అంటూ అన్న కోపాగ్నం అసలు ఎలా ఉంటుందంటే, మేము అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా వస్తారా రారా అన్నయ్య అక్కడికి అంటే. అప్పటికే 2014లో మనం కలిసి చేసిన ప్రయాణం ఆయనకి తెలుసు కాబట్టి అమరావతి రైతులతో కొంత సత్సంబంధాలు ఉన్నాయండి. అక్కడ పార్టీలకు అతీతంగా రైతుని రైతులాగే చూస్తారు. మాకు కూడా అదేంటో చనిపోయిన రైతులకు ఇచ్చే విరాళ్లలో కూడా అన్న కొంత టీడీపీ వాళ్ళు ఉన్నారన్నా, కొంత వైసీపీ వాళ్ళు ఉన్నారంటే పార్టీలు చూడకండి అమ్మా, ఎవరు కుటుంబంలో మనిషిని కోల్పోయినా మనం నిలబడాలి అంటూ చాలా మంది వైసీపీ టీడీపీ కుటుంబాలకు కూడా ₹1,00,000 ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే విరాళంగా ఇచ్చారండి. ఇక్కడ అప్పుడు తీసుకున్న నిర్ణయం అండి. తర్వాత స్థానిక ఎన్నికలలో
జాకెట్లో నామినేషన్ పత్రాలని చించి రోడ్ల మీద పడేసి ఆడబిడ్డల్ని కొట్టి తిరగబడిన ప్రతి ఒక్కడి మీద కేసు పెట్టిన తరుణంలో జనసేన మాత్రమే ముందుకొచ్చిందండి. అవును. అక్కడ టీడీపీ ఎందుకు రాదంటేనండి, టీడీపీలో ఒక తత్వం ఉంటుంది, గెలిచేటట్టయితేనే మేము యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేశానంటే గెలుస్తాం. ఓకే. ఇది వాళ్ళ తత్వం అండి. మనం ఏం చేస్తాం, గజనీ మహమ్మద్ లాగా యుద్ధాలు చేస్తాం. రైట్. మీరు గమనిస్తే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెడితే కుప్పలు తెప్పలుగా లక్షల కోట్ల మంది జనం వచ్చేసారు అక్కడ హైదరాబాద్ లో. అంతమంది జనం ఉన్నారు, భారీగా డబ్బు ఉంది, ఎందుకు పోటీ చేయలేదు అంటే ఓడిపోతామేమో, ఎందుకు రిస్క్, ఓడిపోయేటట్టయితే డబ్బు పెట్టము, బయటికి రాము, తన్నులు తిని కేసులు పెట్టేటట్టయితే స్తబ్దుగా ఉంటాం, ఎందుకంటే మాకు Right. వ్యాపారాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళాలి, మా బిడ్డలు అక్కడ ఉన్నారు అనేటటువంటి మూమెంట్ వాళ్ళ మనసులో ఎప్పుడు అంటే ఉంటుంది. జనసేన లెక్కలేసుకుని పోరాటాలు, ఫైటింగ్లు, ఉద్యమాలు చేస్తే పని జరగదు. ఇప్పుడు జనసేనకి ఏంటి అంటే ఇక్కడ ఇంకొకటి రజనీ గారు, మరి అప్పుడు మేము తెలంగాణలో ఓడిపోయాం కదా సార్, స్టేక్స్ అదే అన్న. ఇప్పుడు ఓడిపోయిన తరుణంలో కూడా జనసేనకి పోరాటం తప్ప ఇంకోటి లేదు. అది మీ నాయకుడు మీకు చెప్పింది, బాబు మీకు వ్యాపారాలు 100% ఉన్నాయి, ఎవడన్నా టార్గెట్ చేస్తాడంటే వెళ్ళిపోండి, నా దగ్గరికి రావద్దు, లేదా మీకు ఇంకో వ్యవహారం ఉందంటే నా దగ్గర రావద్దు. ఎవరైతే నిలబడతారో, ప్రజల కోసం పోరాడతారో,